వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎపిసోడ్లోకి వెళ్తే జాను అంటుంది, పవర్ ఆఫ్ అటార్నీ మాకే కావాలి, అలా ఉంటేనే అని చెప్పి అనగానే అప్పుడు లక్ష్మి, అదేంటి జాను అలా అంటావు, మొన్నే కదా చెప్పావు ఆస్తి పంపకాలు అప్పుడే వద్దు ప్రూవ్ చేసుకుంటామని, మళ్ళీ ఇప్పుడు ఇదేంటి అని చెప్పి అనగానే అప్పుడు దేవి అని, మీ పేరు మీద ఉన్న ఫ్యాక్టరీని మేము నడిపేదేంటి అని చెప్పి దేవి అని అడుగుతుంది. ఇక ఇటు పక్క జాను కూడా అంటుంది, పని మాదే పేరు కూడా మాదే కావాలి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు వివేక్ అంటాడు, పేరుతో పనే ఉంది జాను, మనం ప్రూవ్ చేసుకుంటే సరిపోతుంది కదా అని చెప్పి, లాభాలు తీసుకొస్తే సరిపోతుంది కదా అని వివేక్ అంటూ ఉంటే అప్పుడు దేవి అని, వచ్చిన లాభాలు నీ పాకెట్లోకి ఏమైనా వస్తాయా, ఫ్యాక్టరీ వాళ్ళ పేరు మీద ఉంది కాబట్టి వాళ్ళ జేబుల్లోకి ఆ ప్రాఫిట్ వెళ్తుంది, అప్పుడు ఉపయోగం ఏముంది అని చెప్పి దేవి అని అడుగుతుంది. ఇటు వివేక్ అంటాడు, అయినా నేను ఫ్యాక్టరీ తీసుకుంటుంది లాభం నా పాకెట్లో వేసుకోవడానికి కాదు మామ్, అనుభవం కోసం అని చెప్పి అనగానే అప్పుడు జాను అంటుంది, మనం అనుభవం కోసం కూడా తీసుకుంటున్నాం, అలాగే లాభాలైనా నష్టాలైనా మనమే బాధ్యత తీసుకుందాం, అప్పుడే నెక్స్ట్ టైం ఇంకొంచెం మరికొంత ఇదిగా పనిచేయగలుగుతాం కదా అని చెప్పి జాను అంటుంది. ఇటు లక్ష్మి అంటుంది, ఇప్పుడే పేపర్లో మన కుటుంబం గురించి గొప్పగా రాశారని ఆనందపడుతున్నాము, ఇప్పుడేమో మీరు ఫ్యాక్టరీల్లో ఇలా చీలికలు తీసుకురావాలనుకుంటున్నారా, ఫ్యాక్టరీ అంటే లాభాలు నష్టాలు మాత్రమే కాదు, అక్కడ కుటుంబాలు ఉంటాయి, మనల్ని నమ్ముకొని అక్కడ కార్మికులు పనిచేస్తూ ఉంటారు, జస్ట్ ఫ్యాక్టరీ మాత్రమే కాదు మన అస్తిత్వం అని చెప్పి లక్ష్మి అంటుంది. లక్ష్మి చెప్తూ ఉంటే, నువ్వు ఆగు లక్ష్మి, డాడ్ అది వాళ్ళు అడుగుతుంది పవర్ ఆఫ్ అటార్నీ కదా, అదేదో ఇచ్చేసేయండి అని చెప్పి మిత్ర జయదేవ్తో అంటూ ఉంటే అప్పుడు జయదేవ్, అది ఇవ్వడానికి నా చేతుల్లో లేదు మిత్ర, ఎందుకంటే ఆ కంపెనీ మీ అమ్మ పేరు మీద ఉంది, తన పేరు మీద ఉంది కాబట్టి తనకే ఆ రైట్స్ ఉంటాయి అని చెప్పి అనగానే ఇక దేవి అని, అదేంటి బావగారు ఇప్పుడు మేము పవర్ ఆఫ్ అటార్నీ అడిగేసరికి వంకలు చూపిస్తున్నారా, లేని అక్క గురించి ఇప్పుడు ఇదంతా మీరు తిరకాసు పెడుతున్నారా అని చెప్పి దేవి అని అంటూ ఉంటే అప్పుడు జయదేవ్ అంటారు, చూడు దేవి అని, నువ్వు మొదటి నుంచి ఉన్నావు తెలిసిందే కదా నీకు, నా కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు నాకు మన అరవింద పేరు మీద నాకు బాగా కలిసి వచ్చిందని చెప్పి నేను ఆ ఫ్యాక్టరీ అరవింద పేరు మీద పెట్టాను, సో నాకైతే ఎటువంటి రైట్స్ లేవు, తను వచ్చాకే పవర్ ఆఫ్ అటార్నీ మీకు కావాలంటే, ఇప్పుడు నేను జస్ట్ మీకు కంపెనీ నడిపించుకునే ఇది మాత్రం నేను రైట్ అయితే ఇవ్వగలను కానీ పవర్ ఆఫ్ అటార్నీ మాత్రం నా చేతిలో లేదు అని చెప్పి ఇక జయదేవ్ చెప్పేస్తారు. ఇప్పుడు జాను, అయితే పవర్ ఆఫ్ అటార్నీ మాకైతే ఇప్పుడు ఇవ్వరుగా అని చెప్పి అనగానే, పర్మిషన్ అయితే ఇవ్వగలనమ్మా, చెప్పాను కదా పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చే రైట్ అయితే నాకు లేదు అని చెప్పి అనగానే, పద జాను అని చెప్పి దేవి అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది జాను తీసుకొని. ఇక అక్కడ లక్ష్మి కూడా బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఇక వివేక్ ఇటు మిత్ర జయదేవ్ బాధగా కూర్చుని ఉంటారు అక్కడే హాల్లో. ఇక అప్పుడే జున్ను వస్తాడు, గుడ్ మార్నింగ్ అందరికీ అని చెప్పి ఇక అక్కడ ఉన్న న్యూస్ పేపర్ తీసి చూస్తూ ఉంటాడు. తాతయ్య ఇది చూసారా, మన ఫ్యామిలీ గురించి చాలా గ్రేట్గా రాశారు న్యూస్ పేపర్లో, ఇదంతా అమ్మవల్లే కదా అని చెప్పి అనగానే అప్పుడు జయదేవ్ అంటారు, అంతా అమ్మవల్లేరా, పాపం మీ అమ్మ అంతా కష్టపడితే ఇంట్లో మనశ్శాంతి లేకుండా పోయింది అని చెప్పి అనగానే అప్పుడు జున్ను, ఏమైంది తాతయ్య, మళ్ళీ పిన్నికి అమ్మకి ఏమైనా గొడవైందా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. జయదేవ్ అంటారు, ఏంటి వివేక్ నువ్వు జానుకు చెప్పలేవా సర్ది చెప్పి అని చెప్పి అనగానే, అదే పెదనాన్న చెప్పి అలసిపోయాను, నిన్నటి సంఘటనతో నీ జానులో ఏమైనా మార్పు వస్తుందేమో అని చెప్పి చాలా ఆశపడ్డాను, కానీ మళ్ళీ మొదలుపెట్టింది అని చెప్పి వివేక్ బాధగా చెప్తూ ఉంటే ఇక అప్పుడు జయదేవ్ మిత్రతో అంటాడు, ఏంటి మిత్ర ఆ అక్క చెల్లెల్ని నువ్వు కలపలేవా అనగానే, వాళ్ళిద్దరు అక్క చెల్లెలు డాడ్ కలిసిపోతారు అనుకున్నాను అనగానే, లేదురా మనం ఏదో ఒకటి చేయాలి అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటారు. అంత గొప్ప విజయం సాధించిన లక్ష్మికి మనం ఏదో ఒకటి సంతోషం చూపించాలి అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటే అప్పుడు అక్కడే ఉన్న జున్ను, తాతయ్య అమ్మ ఎక్కువగా సంతోషించేది వాళ్ళ ఊర్లోనే, అప్పుడు మనం తాతయ్య వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు అమ్మ చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి జున్ను అంటూ ఉంటే, ఇటు రారా మనోడా అని చెప్పి ఇక జయదేవ్ జున్నుకి ముద్దులు పెడుతూ ఉంటారు. చిన్నవాడివైనా భలే గొప్ప పెద్ద సలహా ఇచ్చావురా, రే మిత్ర మనము పండుగ వస్తుంది కదా సంక్రాంతి పండుగ, భోగి సంక్రాంతి కనుమ 3 రోజులు అక్కడే ఉండి చాలా సరదాగా గడుపుదాము, లక్ష్మి చాలా సంతోషిస్తుంది, ఈ బాధలన్నీ మర్చిపోతుంది అన్నట్టుగా జయదేవ్ చెప్తూ ఉంటే, నువ్వు ఎలాగైనా లక్ష్మికి చెప్పు అందరం వెళ్దాం అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటే, మళ్ళీ లక్ష్మి ఒప్పుకుంటుందో లేదో చూడాలి డాడ్ అని చెప్పి మిత్ర అంటాడు, నువ్వు చెప్తే కాదంటుందా ఏంటి, ఒప్పించరా అని చెప్పి జయదేవ్ అంటారు. వివేక్ అంటాడు, అన్నయ్య చెప్తే వదిన ఒప్పుకుంటుంది కానీ జాను అలాగే మా అమ్మ ఒప్పుకోరు పెదనాన్న అని చెప్పి వివేక్ అంటూ ఉంటే అప్పుడు జయదేవ్ అంటారు, ఒప్పించబోయ్ మగాడివి అని చెప్పి అనగానే, ఇంకా చాలా పెదనాన్న నేను ధైర్యంగా వెళ్ళి వాళ్ళని ఒప్పిస్తాను అని చెప్పి వివేక్ లేచి నిల్చోగానే అప్పుడు జున్ను అంటాడు, బాబాయ్ అసలే పిన్ని చాలా కోపం పైన ఉంది, నిన్ను రూమ్ నుంచి గెంటేస్తుంది అని చెప్పి అనగానే అప్పుడు వివేక్, ఒరే జున్ను నేను ధైర్యం చేసి వెళ్తున్నారా, నన్ను ఎందుకురా ఇలాగ చేస్తున్నావు, ధైర్యం చెప్పు అనగానే, ఓకే బాబాయ్ ఆల్ ద బెస్ట్ అని చెప్పి జున్ను అనగానే ఇక చాలా ధైర్యంగా వివేక్ రూమ్లోకి వెళ్తూ ఉంటాడు. వివేక్ డోర్ ఓపెన్ చేసుకుని లోపల రాగానే అక్కడ దేవి అని అలాగే ఇటు జాను కూర్చుని ఉంటారు. ఇక జాను అంటుంది, అప్పుడు పొలం ఏమో మా అక్క పేరు మీద ఉందని చెప్పి నాకు పొలం ఇవ్వలేదు, ఇప్పుడేమో అరవింద్ అత్తయ్య పేరు మీద ఫ్యాక్టరీ ఉందని చెప్పి మీకు ఆ ఫ్యాక్టరీ ఇవ్వలేదు అత్తయ్య అని చెప్పి ఇద్దరు అనుకుంటూ ఉంటారు, నాటకాలు ఆడుతున్నారు వీళ్ళు కావాలని అని చెప్పి ఇటు జాను అలాగే దేవి అని మాట్లాడుకుంటూ ఉంటే ఇటు వివేక్ ఆ మాటలు విని, ఇంకా ఆ మూడ్లోనే ఉన్నారా, వీళ్ళకి ఊరు సంగతి ఎలా చెప్పాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. మరోపక్క లక్ష్మి ఒకతే రూమ్లో నించొని ఆలోచిస్తూ ఉంటుంది.
వచ్చి లక్ష్మితో ఇలా అంటూ ఉంటాడు, నాకు మీ ఊరు వెళ్ళానుంది లక్ష్మి, సంక్రాంతి అల్లుడిగా. అంటే పల్లెటూరులో పండుగలు అవి చాలా బాగా చేస్తారు కదా, మనం అక్కడికి వెళ్తే మన మూడు కూడా బాగుంటుంది, ఇక మనం కూడా మనుషులే అని గుర్తొస్తుంది, అక్కడ బాగుంటుంది అట్మాస్ఫియర్ అదంతా, మనం ఇక్కడున్న కష్టాలన్నీ మర్చిపోయి బాగుంటుంది ఎంజాయ్ చేయడానికి, పిల్లలతో అందరం వెళ్దాము అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి, ఏంటండి మీకు సడన్గా పల్లెటూరు గాలి మొదలైంది, అక్కడికి వెళ్ళాలని అంటున్నారేంటి, ఇప్పుడు ఎందుకండి ఇంట్లో పరిస్థితి ఇలా ఉండి అనగానే, ఏం కాదు ఇంట్లో పరిస్థితి ఏముంది, అక్కడికి వెళ్తే జాను కూడా కొంచెం మంచిగా మారచ్చేమో, మీ ఇద్దరు అక్క చెల్లెలు కలవచ్చేమో, ఏమైనా అవ్వచ్చు కదా అని చెప్పి ఇలా మాట్లాడుతూ ఉంటే అప్పుడు లక్ష్మి, ఏమో అండి మీరు చెప్తుంటే సరే అండి వెళ్దాము అని చెప్పి అంటుంది. లక్ష్మి ఒప్పుకుంటుంది. సరే అయితే మరి ఇవాళ వెళ్దాము అని చెప్పి అనగానే, ఏంటి ఇప్పుడే వెళ్దామా అని చెప్పి లక్ష్మి ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటుంది మిత్రని. మంచి పనికి ఆలస్యం ఎందుకు, ఇవాళ వెళ్దాము, ఇప్పుడే బయలుదేరుతాము, సర్దుకుందాము అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు. మరి జాను వాళ్ళు వస్తారో రాదో అని చెప్పి లక్ష్మి అంటూ మిత్ర అంటాడు, వివేక్ ఉన్నాడు కదా, వివేక్ బాధ్యత అక్కడ జానుని దేవి అని అత్తయ్యని ఒప్పించే బాధ్యత వివేక్ది, వాడు చూసుకుంటాడులే అని చెప్పి అంటూ ఉంటాడు మిత్ర. మరోపక్క వివేక్ రూమ్లోకి వచ్చి, ఇదిగో జాను ఈ శారీస్ నువ్వు పెట్టుకో, అమ్మ ఈ శారీస్ నువ్వు పెట్టుకో, సర్దుకోండి అర్జెంటుగా మన ఊరు వెళ్ళాలి అనగానే, ఎక్కడికి రా ఎక్కడికి వెళ్ళేది అని చెప్పి దేవి అని అంటూ ఉంటే అప్పటిక, అదిగో మనం జాను వాళ్ళ ఊరు వెళ్తున్నాము పండక్కి అనగానే, ఏంటి పండక్కి మా ఊరా, అక్కడ ఎవరున్నారని అని చెప్పి అంటూ ఉంటుంది జాను. ఇటు దేవి అని కూడా అంటుంది, వాళ్ళ అమ్మ నాన్న తాతయ్య ఎవరూ లేరు, నేను సంక్రాంతి అల్లుడుగా పిలవడానికి ఎవరున్నారని వెళ్తాము అని చెప్పి అనగానే, ఏమున్నారు ప్లీడర్ తాతయ్య ఉన్నారు, అయినా చెప్పాలంటే అక్కడ పొలం కూడా ఉంది, మన పొలం ఉంది, చెప్పాలంటే అన్నయ్య వాళ్ళు కూడా వెళ్తున్నారు, అక్కడ అన్నయ్యకి పెళ్ళయి ఎన్నో సంవత్సరాలు అయింది, నాకు మొన్న పెళ్ళయింది, నాకు కూడా సంక్రాంతి అల్లుడిగా ఆ మర్యాదలన్నీ అందుకోవాలని ఉంటుంది కదా, పైగా పొలం మన కోసం మనం వెళ్ళామనుకో, నీ వాటా పొలం అక్కడే ఉంది కదా, అక్కడ వీలునామా సవరించే ప్రయత్నం కూడా చేయొచ్చు కదా, అప్పుడు మన వాటా మనకు పొలం వచ్చిందనుకో, మనం ఎంచక్క ఎవరి మీద ఆధారపడకుండా మనమే ఫ్యాక్టరీ అది కానీ ఏదైనా బిజినెస్ పెట్టుకోవచ్చు కదా అని చెప్పి వివేక్ అంటూ ఉంటే అప్పుడు దేవి అని, అవునరా ఈ ఐడియా ఏదో బాగుంది వెళ్దాము అని చెప్పి అనగానే, ఇక అప్పుడు జాను, అత్తయ్య నాకేదో డౌట్గా ఉంది, ఈయన పొలం అది ఇది అని చెప్పి మనల్ని ఊరు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నట్టున్నారు అని చెప్పి జాను అంటూ ఉంటే అప్పుడు వివేక్ అంటాడు, జాను నువ్వు నన్ను అర్థం చేసుకుంది ఇంతేనా, భగవంతుడా నాకు కొంచెం మంచి భార్యను ప్రసాదించవయ్యా అని చెప్పి అనగానే అప్పుడు దేవి అని, ఏంట్రా జాను కన్నా నీకు మంచి భార్య వస్తుందా, జానుయే నీకు కరెక్ట్, జాను నువ్వేం మాట్లాడుకు, పద అందరం ఊరు వెళ్దాము అని చెప్పి ఇక దేవి అని అనడంతో ఇక అప్పుడు వివేక్ అంటాడు, ఇదిగో అమ్మ చెప్పింది కదా ఇదే ఫైనల్, నా బట్టలు కూడా సర్దేసేయి అని చెప్పి వివేక్ చెప్తూ ఉంటాడు. మరోపక్క లక్ష్మి అంటుంది, ప్లీడర్ తాతయ్యకి చెప్పాలి కదండి మనం వస్తున్నట్టుగా అని చెప్పి అనగానే అప్పుడు మిత్ర, ఆలస్యం ఎందుకు ఇప్పుడే ఫోన్ చేసి చెప్దాము అని చెప్పి ఇక ప్లీడర్ తాతయ్యకి ఫోన్ చేయగానే, బాబు మీరా అని చెప్పి ప్లీడర్ తాతయ్య మాట్లాడతారు, సంక్రాంతికి మేమంతా మీ ఊరు వస్తున్నామండి అని చెప్పి అనగానే, అవునా అవునా మంచిది బాబు రండి, నేనే నేను పిలవాలి, అయితే పర్వాలేదు రండి రండి అని చెప్పి అనగానే ఇక లక్ష్మి ఫోన్ తీసుకొని, ఏంటి తాతయ్య కొంచెం కంగారుగా కనిపిస్తున్నారు, ఏమైనా ప్రాబ్లమా అనగానే అప్పుడు ప్లీడర్ తాతయ్య, ఏం లేదమ్మా, అంటే సడన్గా వస్తాం అంటున్నారు కదా, ఏర్పాట్లు అవి చేసుకోవాలి కదా, అంతే అంతకుమించి ఏం లేదు, అందరూ రండి, అయితే జాను వాళ్ళు కూడా వస్తున్నారు కదమ్మా అని చెప్పి ప్లీడర్ తాతయ్య అన్నంతో అప్పుడు మిత్ర ఫోన్ తీసుకొని, అందరూ వస్తున్నారు తాతయ్య, మేము క్షేమంగా అందరినీ జాగ్రత్తగా తీసుకొస్తాం ఊరు అని చెప్పి ఫోన్ పెట్టేస్తారు. ఆ తర్వాత ప్లీడర్ తాతయ్య బయటకు వచ్చి అక్కడ ఉన్న పని వాళ్ళందరిని పిలిచి, ఇలాగా అమ్మాయి వాళ్ళు అల్లుడు వాళ్ళు ఇలా పండగ వస్తున్నారు అని చెప్పి అనగానే అప్పుడు బయట ఉన్న పని వాళ్ళు, మన ఊర్లో ఇంత జరుగుతుంది కదయ్యా, మరి వాళ్ళు వస్తే తెలిసిపోతుంది కదా అనగానే అప్పుడు ప్లీడర్ తాతయ్య, మన ఊర్లో జరుగుతున్న ఈ పరిస్థితి గురించి లక్ష్మికి మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో తెలియకూడదు, మనమే చూసుకోవాలి అని చెప్పి ప్లీడర్ తాతయ్య చెప్తూ ఉంటారు ఆ పని వాళ్ళకి. పండగకు వస్తే ఊర్లో వెళ్తారు, ఊర్లో విషయం దాయలేం కదయ్యా అని చెప్పి పని వాళ్ళు అంటూ ఉంటే, వాళ్ళు ఇంట్లోనే ఉండేలాగా బయట ఊర్లోకి వెళ్లకుండా నేను చూసుకుంటాను, మీరు బయట విషయాలు మాత్రం ఇంట్లోకి లక్ష్మికి మెయిన్గా తెలియకుండా చూసుకోండి అని చెప్పి పని వాళ్ళకి చెప్తారు ప్లీడర్ తాతయ్య. ప్లీడర్ తాతయ్య మనసులో అనుకుంటారు, లక్ష్మి వాళ్ళు ఇప్పుడు ఊరికి రాకుండా ఉంటే బాగుండేది, కానీ రావద్దు అని ఎలా చెప్పేది, ఇంకా ఏం చేయలేను అని చెప్పి అనుకుంటారు ప్లీడర్ తాతయ్య మనసులో. పక్క అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు, పిల్లలు అలాగే ఇటు మిత్ర జయదేవ్ అందరూ, ఇక ఇటు దేవి అని వివేక్ వాళ్ళు కూడా వస్తారనమాట. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు, పిల్లలేమో అమ్మ త్వరగా తీసుకురా ఊరు వెళ్ళాలి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి, వీడప్పుడైతే తొందరగా రారు టిఫిన్కి, ఇప్పుడేమో ఊరు వెళ్తున్నాం అనగానే హడావుట్ చేస్తున్నారు అని చెప్పి అందరికీ టిఫిన్ వడ్డిస్తూ ఉంటుందన్నమాట. ఇక అప్పుడే మనీష కూడా వచ్చి కూర్చుంటుంది. ఇక అప్పుడు దేవి అని అంటుంది, మేము పండక్కి అదే ఇటు జాను వాళ్ళ ఊరు వెళ్తున్నాం, నువ్వు కూడా రా మనీష అని చెప్పి అంటూ ఉంటుంది. అప్పుడు అక్కడే ఉన్న జయదేవ్, అమ్మో ఈ మనిషి వస్తే లక్ష్మిని అక్కడ కూడా ప్రశాంతంగా ఉండనివ్వదు, ఈ మనిషిని రానికుండా చేయాలి అని చెప్పి ఇక ఆయన కావాలని, మనిషికి ఇక్కడ ఏదో పని ఉన్నట్టుందిలే, అయినా మొన్న వచ్చింది కదా, తను పల్లెటూరు అంతా నచ్చదులే తనకి, ఇక్కడే ఉంటుందిలే అన్నట్టుగా జయదేవ్ అంటూ ఉంటే ఇక దేవి అని కూడా, అదేంటి మనిష మొన్న వచ్చావు కదా, పర్లేదు రా ఏం కాదు అందరం వెళ్తున్నాంగా అని చెప్పి అనగానే ఇక అప్పుడు మనిష కావాలని, ఏంటి ఈ జయదేవ్ అంకుల్కి నన్ను రావడం ఇష్టం లేనట్టుంది, చెప్తా ఇన్ పని అని చెప్పి, అయినా మీరు అనుకున్నారు ఊరు వెళ్ళాలని,
నాకెవరూ చెప్పలేదుగా అని చెప్పి మనీషా అంటూ ఉంటే ఇక అప్పుడు జాను అంటుంది, అది నా ఊరు కూడా కదా, నేను పిలుస్తున్నా రా మనీషా అని చెప్పి జాను అంటుంది. ఇక అప్పుడు మిత్ర కూడా, అయినా ఇప్పుడు చెప్తున్నాగా మనీషా రా అని చెప్పి మనీషాని పిలుస్తూ ఉంటాడు మిత్ర. ఇక అక్కడే ఉన్న వివేక్, బా ఈ అన్నయ్య ఏంటి అసలు ఈ మనీషాని వదిలించుకుందామంటే ఇంకా ఇంకా కావాలని ఇలా చేస్తున్నాడు అని చెప్పి వివేక్ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక అప్పుడు మనీషా అంటుంది, అయినా మీరంతా ఏముంది, మీరు రమ్మని పిలుస్తున్నారు కానీ లక్ష్మి మాటకి ఎదురు చెప్పేది ఎవరు? ఇంట్లో అయినా ఆఫీస్లో అయినా లక్ష్మి మాటకి ఎదురు చెప్పేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి లక్ష్మి పిలిస్తే బాగుంటుంది, లక్ష్మి ఊరు కదా అని చెప్పి అనగానే అప్పుడు జాను, అది నా ఊరు కూడా, నేను పిలుస్తున్నాగా రా అనగానే, అయినా లక్ష్మి మాటే ఫైనల్ కదా అని చెప్పి మనీషా అంటుంది. అప్పుడు మిత్ర అంటాడు, లక్ష్మి మనీషా నువ్వు పిలిస్తేనే వస్తా అంటుంది, పిలువు రమ్మని అనగానే అప్పటిక కోపంతో లక్ష్మి, బయలుదేరు మనీషా, అదే ఊరికి బయలుదేరు, లగేజ్ సర్దుకో అని చెప్పి అనగానే అప్పుడు మనీషా, అది లక్ష్మి ఇప్పటికిప్పుడు బయలుదేరాలి అంటున్నావు కదా, కొంచెం లగేజ్ సర్దుకోవడంలో హెల్ప్ చేయవా ప్లీజ్ అనగానే అప్పుడు మిత్ర అంటాడు, లక్ష్మిని నువ్వు ఇంకా సరిగ్గా అర్థం చేసుకోలేదు, తనకి హెల్ప్ చేస్తుందిలే అని చెప్పి అంటూ ఉంటాడు మనీషాతో. తర్వాత టిఫిన్ అయిపోయాక ఇక రూమ్లో లగేజ్ సర్దుకుందాం అని చెప్పి మనీషా సూట్ కేసు అది తీస్తూ ఉంటే లక్ష్మి వచ్చి నించుంటుందన్నమాట. ఇక అప్పుడు మనీషా అంటుంది, చూసావా లక్ష్మి, మిత్రనే నన్ను రమ్మని నీకు చెప్పేలాగా చేశాను, చూసావా నేను నైట్ నాతో ఏదో పెద్ద డైలాగులు వేశావు, మేము ఒకటైపోతున్నాం, దగ్గరైపోతున్నాం, మిత్ర నన్ను నువ్వు విడదలేవు అని, చూసావుగా మిత్రతోనే రమ్మని పిలిపించుకునేలాగా నువ్వే పిలిచేలాగా ఎలా చేశానో అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది. ఇక లక్ష్మి ఏమో కోపంగా చూస్తూ ఉంటుంది. మరి కమింగ్ ఎపిసోడ్లో ఇంకేం జరగబోతుందో తెలుసుకుందాము. వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.